ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనేటువంటి పండుగ హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో, చాలా పండుగలు ఉన్నాయి. హిందువులు జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామనవమి పండుగని రాముడు జన్మించిన రోజున జరుపుకుంటారు. విష్ణు యొక్క 7వ అవతారం అని కూడా పిలుస్తారు. శ్రీరాముడు హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగానికి చెందినవాడు మరియు సూర్యవంశం ఇక్ష్వాకుల వంశంలో చెందిన దశరథుని కుమారుడు. ఇక్ష్వాకు వంశంకు చెందిన రాజు దశరథుని కుమారుడు. అయోధ్యలో పుట్టారు. శ్రీరాముడు ధర్మాన్ని ఆచరించి రావణ్ణి సంహరించి అవతారంగా రామాయణంలో వర్ణించబడతారు. రామనామం అంటే అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని లేదా సంతోషాన్ని ప్రసాదించే దివ్య మంత్రం. రా అంటే అగ్నిని, పాపాలను దహించేది. మా చంద్రుణ్ణి, మనశ్శాంతిని ఇచ్చేదిగా సూచిస్తుంది. ఇది తారక మంత్రం, సంసార సాగరాన్ని దాటించేది. ప్రసిద్ధి రాముడంటే రమించుట, మన హృదయాల్లో రమించేవాడు అని అర్థం. వశిష్ఠ ముని, విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి గురువులు. అందరూ రాముణ్ణి అనేక రకరకాల పేర్లతో పిలిస్తే వశిష్ఠ ముని వేదసే అని పిలిచేవారు. వశిష్ఠ ముని బ్రహ్మదేవుని మానసపుత్రులలో ఒకరు. శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున పునర్వసు నక్షత్రం 4వ పాదం త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు గురువారము కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ఆ పవిత్రమైన నక్షత్రంలో జన్మించిన వారు అపారమైనటువంటి విశ్వాసం, దైవభక్తి కలిగి ఉంటారని నమ్ముతారు. రాముడి తల్లి పేరు కౌసల్య. ఆమె అయోధ్య రాజైన దశరథుని మొదటి భార్య. రాముడి తల్లిదండ్రులు ఎవరమ్మా? దశరథుడు, కౌసల్య. మనం ఈ శ్రీరామనవమి రోజు చక్కగా రాముల వారిని స్మరించుకుంటూ శ్రీరామ అనేటువంటి నామాన్ని చక్కగా పలుకుతే మంచిగా ఉంటుంది అందరికీ కూడా. దేవుడంతటి వాళ్ళకే ఎన్నో కష్టాలు అనుభవించారు. మానవులు మనం ఎంతమ్మా వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి నేను ఈరోజు మీకు శ్రీరామ రక్షా స్తోత్రం అనేదాన్ని చదివి వినిపిస్తాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత రాముల వారిని గురించి కొన్ని మాటల్లో చెప్పాను. తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రం వింటూ చక్కగా ఆనందిస్తారని, పలకటం రాకపోయినా, చదవటానికి టైం లేకపోయినా జస్ట్ కాసేపు అట్లా అది పెట్టుకుని ఆన్ చేసి అక్కడ పెడితే మీ చెవును పడి వింటూ ఉంటారు కదా అని చెప్పే ఉద్దేశంతో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీరామ రక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్టుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే శ్రీరామ రక్షా స్తోత్ర జపే వినియోగః. ధ్యానం ధ్యాయే ఆజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం
नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढ सीतामुखकमलमिलल्लोचनं नीरदाभं नानालङ्कारदीप्तं ददत मरुजटामण्डलं रामचन्द्रं। స్తోత్రం. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంస మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుం రామ రక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నః సర్వకామదాం శిరో మే రాఘవః పాతు ఫాలాం దశరథాత్మజః కౌసల్యేయో దృశ్యౌ పాతు విశ్వామిత్రః ప్రియః కృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्नजित् मध्यं पातु करध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु शक्तिनी हनुमत्प्रभुः ऊरु रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् जानुनी सेतुकृत् पातु जङ्गे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यशुकृती पठेत् सचिरायुसुखी पुत्री विजयी विनयी भवेत् पातालभूतलव्योमचारिणच्छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामाभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरान् नरो न लिप्यते पापैर्भुक्तिं मुक्तिं च विन्दति जगज्जत्रैकमन्त्रेण रामन्नाभिरक्षितं यः कटे धारयेत् तस्य करस्ताः सर्वसिद्धयः वज्रपञ्चरनामेदं यो रामकवचं स्मरेत् अव्याहताग्नः सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यदा स्वप्ने राम रक्षाम्यहं हरः तदा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः आरामः कल्पवृक्षाणां विरामः सकलापदम् अभिरामश्रीलोकानां रामः श्रीमान्सनः प्रभुः तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलः पुण्डरीकविशालाक्षौ चिरकृष्णाजिनाम्बरौ फलमूलासिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथशैत्य भ्रातरौ रामलक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठा सर्वधनुष्मतां रक्षः कुलनिहन्तारौ त्रायेतं नो रघुत्तमौ आत्तसज्जधनुष्याव विकृष्य सावक्षयासुगः निहङ्गसङ्गिनौ रक्षणाय मम रामलक्ष्मणवग्रतः पदि सदैव गच्छतां सन्नद्धः कवची खड्गी चापबाणोदरो युव गच्छन्मनोरथान्नस्य रामः पातु स लक्ष्मणः रामो दाशरथिसूरो लक्ष्मणानुचरो बली काकुत्सः पुरुषः पूर्णः कौसल्येयो रघुत्तमः नानाराक्षसवीरसूरनिधने धीरं महानायकं कौसल्यातनयं पवित्रचरितं वन्दे बुधश्यामलं दैत्यानां नाशनार्थं करधृतधनुषं शिष्टरक्षार्धपाणिं योगिनां मानसेन्दुमुख कमलदया वीक्षणं भक्तबन्धुं वेदान्तवेद्यो यज्ञेशः पुराणपुरुषोत्तमः
जानकीवल्लभः श्रीमान् प्रमेयपराक्रमः इत्येतानि जपेन्नित्यं मद्भक्तः श्रद्धायान्वितः अश्वमेधादिकं पुण्यं सम्प्राप्नोति न संशयः। रामं दोर्वादळश्यामं पद्माक्षं पीतावाससं स्तुवन्ति नामभिर्दिव्यैरत्नैः संसारिणो नराः। रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुत्सं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकं राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रामनारिणं। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि श्रीरामचन्द्रचरणौ वचसा गृह्णामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणं शरणं प्रपद्ये। माता रामो मत्पतिरामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयाळु नान्यं जाने नैव न जाने। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। भर्जनं भवबीजानामर्जनं सुखसम्पदां तर्जनं यमदूतानां राम रामेति गर्जनं। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रमेणाभिहता निशाचराचं रामाय तस्मै नमः। रामन्नाप्तिपरायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे भो रामो मामुद्धर। श्रीराम राम रामेति रमे रामे मनोरमी सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। ఇది శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణం।